Guys, I truly believe that ఏదైనా సిటీని మీరు జడ్జ్ చేయాలంటే యూ హ్యావ్ టు సీ బోత్ సైడ్స్ ఆఫ్ దెమ్. ఫస్ట్ వచ్చేసి డే లైఫ్ అండ్ సెకండ్ వచ్చేసి నైట్ లైఫ్. డే లైఫ్ అయితే నేను ఒక నార్మల్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా అయితే చూపించేసిన. నైట్ లైఫ్ కొంతమంది ఉంటారండి, అందరూ వాళ్ళ బెడ్రూమ్స్లో దుప్పట్టేసుకొని ఏసీ కింద హాయిగా పనుకుంటే, కొంతమంది నాలాగానే అప్పుడే రాత్రి మెల్కొని దే వాంట్ ఎక్స్ప్లోర్ ద హైదరాబాద్. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోనా ఎక్స్ప్లోర్ హైదరాబాద్. అసలు హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయి, నైట్ లైఫ్ ఎలా ఉంటుందో ఐఎమ్ గోనా షో యూ. సో నేనైతే కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసి పెట్టినా. లెట్స్ సీ ఇఫ్ హైదరాబాద్ ఈస్ గోనా డిసప్పాయింట్ అస్ ఆర్ నాట్. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. హైదరాబాద్ నైట్ లైఫ్, ద డ్రీమ్. హైదరాబాద్ నైట్ లైఫ్, లెట్స్ గో ఎక్స్ప్లోర్. సో గైస్, మనం ఫస్ట్ కొంచెం ఫ్యూయల్ పడాలి కడుపులో, కాబట్టి మనం ఫుల్ జర్నీ స్టార్ట్ చేసే ముందు వీ కేమ్ టు ఈట్ సమ్ ఫుడ్. సో వీ కేమ్ టు గోవిందమ్మ మిలిటరీ హోటల్ విచ్ ఈస్ నియర్ దుర్గం చెరువు మెట్రో రోడ్ నుంచి కొంచెం లోపలికి వచ్చేస్తుంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ చిట్టి ముత్యాల రైస్. నేనైతే ఆర్డర్ చేసింది ఫ్రై పీస్ చిట్టి ముత్యాల రైస్ అండ్ ఆల్సో వీ గాట్ చికెన్ గ్రేవీ ఆల్సో. బేసిక్లీ చికెన్ సూప్ విత్ ఓన్లీ బోన్స్. టేస్ట్ చూద్దాం. చిట్టి ముత్యాల రైస్ ఇస్ నైస్, ఫ్లేవర్ఫుల్ ఉంది. కొంచెం హాట్ అంటే బాగుండు. ఇది కొంచెం గట్టిగా ఉంది, మేబీ బికాస్ ఇట్ ఇస్ ఫ్రైడ్ ఏమో. నాకు ఫ్రై పీస్ బిర్యానీ కాన్సెప్ట్ అర్థం కాదంటే నాకు నచ్చదు. ఐ హర్డ్ దట్ ఇట్ ఈస్ అ వెరీ హైప్డ్ అప్ ప్లేస్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ హైప్డ్ అప్ ఫర్. అంతా ఏం లేదు. 270 రూపీస్ ఇది బిర్యానీ. ఇది మొత్తం కలిపి ఓవరాల్ రేటింగ్ ఐ కెన్ గివ్ 2.5 out of 5 అంతే. కొంచెం క్యూరియస్ వచ్చింది. నేను గో టు నెక్స్ట్ ప్లేస్. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి కార్టెన్మెంట్ గో కార్టింగ్ ట్రాక్. ఇది ఎయిర్పోర్ట్ పక్కకే ఉంటుంది అండ్ ఇది హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గో కార్టింగ్ ట్రాక్ ఉంటుంది అని విన్నా. అండ్ ఇది చాలా హైప్డ్ అప్ ప్లేస్ అని కూడా విన్నా. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ విల్ రీచ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఇక్కడ అన్నైతే నాకు ఏదో అన్నాడు, నాకు అంతా ఉర్దు నాకేం అర్థం కాలే. నేను పోతానైతే పోతున్నా. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. నెమ్మది నెమ్మది నెమ్మదిగా నామది నమ్మినది. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా. గైస్ నాదైతే అయిపోయింది. నాకు చాలా భయం వేసింది చెప్పాలంటే. వీళ్ళేమో వాళ్ళది ఆల్రెడీ అప్పుడే అయిపోయింది అన్నట్టుంది, కానీ నాకేమో ఇంకెప్పుడెప్పుడు అయిపోతే ఇంకా 10 అయిపోలేదు. దట్స్ బికాస్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్. నాకు స్కూటీ నడపాలంటేనే ప్యాక్ అవుతుంది. ఇంకా ఇది ఇట్స్ లైక్ చాలా భయం వేసింది. అట్లీస్ట్ ఐ డిడ్ంట్ గెట్ డిస్క్వాలిఫైడ్. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఓకే. అంత దూరం నుంచి వచ్చి మస్ట్ అని చెప్పలేము, కానీ ఓకే. ఒకవేళ ఇఫ్ యూ కేమ్ టు ఎయిర్పోర్ట్ టు డ్రాప్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ పికప్ యువర్ ఫ్యామిలీ, దెన్ యూ కెన్ ప్లే దిస్ ఇన్ యువర్ వెయిటింగ్ టైమ్. సో పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి యూ కెన్ హ్యావ్ గుడ్ ఫుడ్ అండ్ మంచిగా ప్లే చేసి గో చేయండి. ఇప్పుడు లెట్స్ సీ, ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఓకేనే ఉంది. ఐ హోప్ అట్లీస్ట్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. Guys, I actually have a memory with Starbucks. I just wanted to share it with you guys for some reason. I don't know. Yeah, so basically last year for my birthday I was very alone and I really wanted to like celebrate it अच्छे से. So the only safe place I could find to celebrate my birthday alone was airport. So I booked a cab from my hostel to the airport and came here and had a good cake in Starbucks. I cut myself, like I cut the birthday cake myself. It was very good. So okavela mee kuda okavela alone anpisa and you're a girl and you're scared to go celebrate alone, just come to airport. It is like the safest place. It just makes me so emotional ikkada osta. I don't know, I just have this very emotional bond with airports. Me kuda unda comment cheyandi. Hey guys, today I am alone here in Mindspace Social, which is exactly Mindspace పక్కన ఉంది. సో నేనైతే ఇక్కడికి ఒక మంచి మూవీ చూడడానికి వచ్చాను, అంజానీ అని చెప్పి. ఈ మూవీ ఏం నార్మల్ గా ఇట్స్ నాట్ లైక్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్, కాకపోతే ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై సన్సెట్ సినిమా క్లబ్. SSC ఆర్గనైజ్ చేసింది. ఎలా అంటే పైన రూఫ్ టాప్ ఉంటుంది, రూఫ్ టాప్ కింద మంచి బీన్ బ్యాగ్స్ ఉండి యూ కెన్ వాచ్ అ మూవీ అండ్ హ్యావ్ గుడ్ ఫుడ్. సో ఇట్స్ లైక్ a really special experience. Like you can come either alone like me, or you can get your date, or you can get your family, or you can get your
గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్, లైక్ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మీ బాయ్స్ తో కూడా రావచ్చు. అండ్ బై ద వే ఫర్గాట్ టు మెన్షన్ ద ప్రైస్ ఆఫ్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఆఫ్ 700 rupees. నార్మల్ గా మూవీ టికెట్ అయితే 300 rupees ఉంటుంది, అది ఇంకా అండర్ ద రూఫ్ కాబట్టి 700. సో లెట్స్ సీ ఇఫ్ దిస్ వర్త్ ద మనీ అండ్ వీ కెనాట్ బ్రింగ్ అవర్ ఓన్ ఫుడ్ అంట. సో చూద్దాం అసలు లోపల ఏమేమి ఉంటుందో. లెట్స్ ఎక్స్ప్లోర్. ఏంటి గైస్, వాళ్ళు ఇద్దరినిద్దరు చంపుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. అయ్యో గైస్, చనిపోలేదు గైస్, సాడ్. సో గైస్ ఇప్పుడైతే బ్రేక్ నడుస్తుంది, లైక్ ఇట్స్ ఇంటర్మిషన్ టైం అన్నట్టు. అండ్ ఇప్పటి వరకు అయితే మూవీ బాగానే ఉంది. యాక్చువల్లీ కొంతమంది స్టార్టింగ్ లో కొంచెం చూసి మూవీని జడ్జ్ చేసి ఆపేస్తారు కదా, అట్లాంటి వాళ్ళైతే అసలు చూడొద్దు. అంటే ఇది కొంచెం స్టార్టింగ్ కొంచెం లాగ్ ఉంది. చనిపోయే ప్రాసెస్ నుంచి ఎలా బతకాలనుకుంటున్నారు. సో దట్స్ వెరీ నైస్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది, అంజాని అని చెప్పి. సో ఈ మూవీకి తగ్గట్టు నేను మంచిగా సోలేటెడ్ వచ్చిన సెట్ అయింది. నేను యాక్చువల్లీ మొత్తం కపుల్సే ఉంటాను అనుకున్నా, బట్ ఇక్కడ దేర్ ఆర్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్సో. ఇప్పటి వరకు అయితే బాగా నెక్స్ట్ ఫ్రెండ్స్ మూవీస్ ఆల్సో నైస్. ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ యాక్చువల్లీ. సో లెట్స్ సీ ఇంకా ఎలా ఉండబోతుందాం. గైస్ సో ఇప్పుడే కంప్లీట్ అయింది షో అండ్ ఇట్ వాజ్ సో డామ్ హోల్సమ్. నాకైతే చాలా నచ్చింది మూవీ. చెప్పాలంటే ఆ మూవీ నుంచి నాకు అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, బట్ ఇట్ వాజ్ సచ్ అ గుడ్ ఎండింగ్. ఎవరైనా అంటారు కదా అసలు నైట్ లైఫ్ అంటే ఏముంది, ఈ నైట్ లో చూడండి, లైక్ చుట్టూ ఇంత మంచి బిల్డింగ్స్, అంత మంచి రూఫ్ టాప్ కింద, లైక్ యూ కెన్ హ్యావ్ యువర్ గుడ్ ఫుడ్. అండ్ ఆల్సో ఐ ఫర్గాట్ టు మెన్షన్ వన్ థింగ్, దట్ ఇక్కడ మీరు ఒకవేళ ఏమైనా బర్త్డే మెసేజ్ కానీ, ఏమైనా యానివర్సరీ విషెస్ కానీ, ఏమైనా సర్ప్రైజ్ మెసేజ్ కానీ దాని మీద డిస్ప్లే చేయాలంటే కూడా separate charges ఉంటాయి అనమాట. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్. నేను అన్ని స్క్రీన్ షాట్స్ ఆర్ అటాచ్డ్ టు ద వీడియో. సో యా, దట్ వాస్ pretty much about it. Let's go to the next place. Guys, it's literally 2:55 AM in the night and we are here in Maula Ali Hills. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూట్ మీరు చూసినట్టయితే చాలా క్రీపీ ఉంది అండ్ పక్కన అదేదో ఉంది దట్ లుక్స్ లైక్ శివాలపేట, బట్ ఇట్స్ ఆబ్వియస్లీ నాట్. ఉంటే ఇంకా చాలా బాగుంది అనుకున్నా, అంటే ఇది చేసరికి కొంచెం మసాలా ఎక్కువ వస్తుంది అని చెప్పి, బట్ చూస్తే చాలా క్రీపీ ఉంది. లెట్స్ సీ పైన ఎవరు ఉంటారో లేదో. 3 అవుతుంది. నాకు మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ. గైస్ అక్కడ ఐ కెన్ సీ ఎ నక్క. ఇట్ ఈస్ నక్క పక్క, అది పక్క ఒక నక్క. నాకు చాలా స్కేర్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఇది మొత్తం తిరుపతి కొండలెక్కు ఉంది గైస్. నేనైతే నా టీంని మొత్తం పట్టుకొచ్చేసిన. అసలుకే నాకున్న టీంకి ఇన్సూరెన్స్ కూడా లేదు. గైస్ యాక్చువల్లీ మీరు ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసారా? చాలా కాంట్రవర్షియల్ అయిపోయింది. ఒకవేళ మీకు కూడా ద గర్ల్ ఫ్రెండ్ మూవీ నచ్చితే కమెంట్ చేయండి. నచ్చకపోతే మీరు చాలా బ్యాడ్. హౌ కెన్ యూ నాట్ లైక్ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ? Few minutes later. లేదా యాక్చువల్లీ మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాం. సో ఇది మౌలా అలీ హిల్స్ కొండనా, అది అక్కడ ఉన్నది మౌలా అలీ హిల్స్ కొండనా అర్థం కావట్లేదు. కాకపోతే దే బోత్ లుక్ సో సిమిలర్, కానీ దానికి చాలా ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి, దీనికి కూడా కొంచెం స్టెప్స్ ఉన్నాయి అంతే. సో యూ కెన్ గో ఇదర్ దేర్ ఆర్ హియర్, రెండైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా రాత్రి అయిపోయింది యాక్చువల్లీ. అదే మన మాదాపూర్ జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ సైడ్ అయితే మనకి కాజాగూడ ఉంటుంది. ఇట్స్ లైక్ సికింద్రాబాద్ కాజాగూడ హిల్స్ అనొచ్చు చెప్పాలంటే. మేమైతే ఇక్కడ ఆపేసినాం. అక్కడ చూస్తే ఒకటి ముస్లింది దర్గాలాగా ఉంది గైస్. మాకు చాలా భయం వేసేసి ఇక్కడ ఆగుతున్నాం అండ్ చాలా డాగ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే. మీరు ఒకవేళ చాలా అడ్వెంచరస్ అయితే, మీకు మంచి అడ్వెంచరస్ ఫ్రెండ్స్ ఉంటే అన్లైక్ మై టీమ్, యూ కెన్ కమ్ హియర్, హ్యావ్ గుడ్ టైమ్ అండ్ చిల్. ఇక్కడ ఒకసేపు కూర్చొని చిల్ అయ్యి పోవచ్చు అంతే. Guys, the time literally is 4:10 AM now.
and I have biryani in front of me, chicken kebab biryani. So basically మనకి స్టార్టింగ్ చాలా నిరాశ చేసేసాను మిమ్మల్ని అని చెప్పి I thought I should show you guys పక్కా ఒక బిర్యానీ స్పాట్. సో I came to the శ్రీకాంత్ 3am బిర్యానీ, 4am బిర్యానీ లాగా 3am అనమాట. అండ్ దీని మెను చాలా లిమిటెడ్. అండ్ ఇఫ్ యూ గైజ్ అబ్జర్వ్, ఎక్కడైతే చాలా లిమిటెడ్ మెను ఉంటుంది అక్కడ యూ గెట్ డిషెస్ లైక్ వెరీ ఫ్రెష్ ఉంటాయి బేసికలీ. అండ్ ఇప్పుడు 4 o'clock, మార్నింగ్ 4 o'clock అయినా కూడా మాకు ఇచ్చిన ఈ చికెన్ కబాబ్ బిర్యానీ ఇంకా చాలా హాట్ ఉంది. అండ్ వీ గాట్ రైతా అండ్ సాలన్ అండ్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 250 rupees. క్వాంటిటీ పరంగా బాగానే ఉంది, అంటే ఓకే 1.5 members-కి వచ్చేస్తుంది, అంటే 2 members కొంచెం కలిపి తినాలి. ఐ గాట్ 3 పోలస్ని, ఐ గాట్ 3 huge pieces of chicken. ఇది బొక్కలు ఉన్నాయి దీనిలో, ఇదంతా టెండర్ ఏం లేదు, బట్ ఓకే లెట్స్ టేస్ట్. మంచిగా కొంచెం నిమ్మకాయ పిండి. ఆర్ యూ ఆల్సో సైకో లైక్ మీ ఈ టైంకి ఇలా బిర్యానీ తింటుంటే? ఇఫ్ యూ ఆర్, లెట్ us know in the comment section. టేస్ట్ యాక్చువల్లీ బాగుంది. ఇది కొంచెం మేబీ చాలాసేపు ముందు చేశారు కాబట్టి సాగి ఉన్నట్టుంది. దే టోల్ ద టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ నైట్ 9 o'clock టు ఎర్లీ మార్నింగ్ 6 o'clock. నేను అడిగిన 6 o'clock కూడా వస్తూనే ఉంటానంట. సో దట్స్ నైస్ థింగ్. అండ్ మా టీమ్ వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు తినుకుంటా. సో నేను కూడా తినేస్తాం. ఇఫ్ యూ గైస్ ఆల్సో ఆర్ అరౌండ్ దుర్గం చెరువు, do come here and you can have this biryani. 250 rupees is pretty decent at this time. Guys, so manam starting అయితే గోవిందమ్మ మిలిటరీ హోటల్లో. We started at exactly 10:30 because that hotel closes at 11 o'clock అని చెప్పి. And now it's 4:31 AM in the morning. ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది బిర్యానీ పులావ్తో, ఎండ్ చేసింది కూడా పులావ్తో. ఐ హోప్ దట్ యూ గైజ్ రియలీ లైక్ దిస్ వీడియో. మేము చాలా ఎఫర్ట్స్ పెట్టినాం వీడియోకి. కీపింగ్ దిస్ అపార్ట్, దిస్ హోల్ నైట్ వీ ట్రావెల్డ్ ఇన్ బిడ్ రైడ్. సో బుక్ యువర్ బిడ్ రైడ్ కార్ ఆల్సో. నేను డే లైఫ్ చూపించడానికి కూడా బిడ్ రైడ్లో చేశాను, నైట్ లైఫ్ కూడా యూ కెన్ ట్రావెల్ విత్ బిడ్ రైడ్ యాజ్ వెల్. సో గో బుక్ యువర్ రైడ్ ఇన్ బిడ్ రైడ్ ASAP. Bye. Good night. We came to party all night long.